హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు బన్సీ రవ్వ లడ్డూల్ని చేసి చూపించబోతున్నానండి. ఇవి చూడడానికి మోతీచూర్ లడ్డూల్లా ఉన్నాయి కదా, మోతీచూర్ లడ్డూల్లాగా టేస్టీగా కూడా ఉంటాయండి. మోతీచూర్ లడ్డూలు చేసుకునేంత టైం లేనప్పుడు మీరు ఇలా బన్సీ రవ్వ లడ్డూని కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్మెలన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి రెండు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్ బన్సీ రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం కలర్ మారుతుందండి. అండ్ అలాగే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు ఇందులోకి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. 1 కప్ ఆఫ్ రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒకసారి దీన్ని ఇలా మిక్స్ చేసేసుకొని మన లడ్డూస్ మంచి కలర్ రావడం కోసం కొద్దిగా ఇలా ఫుడ్ కలర్ తీసుకొని వాటర్తో డైల్యూట్ చేసుకొని అండ్ ఇప్పుడు మనం ఈ కలర్ని ఇందులో వేసేసుకుందాం. అండ్ ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో కుక్ చేసుకోవాలండి. అండ్ మనకి రవ్వ అయితే ఇలా ఉడుకుతుందండి. అండ్ మూత పెట్టేసుకొని మనకి రవ్వ పూర్తిగా కుక్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అని చూసారు కదా, మన రవ్వ అయితే కుక్ అయింది. ఒక్కసారి మూత తీసుకుని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ షుగర్ వేసుకోవాలి. మీరు ఇంత స్వీట్నెస్ వద్దనుకుంటే మీరు ఇంకొంచెం షుగర్ తగ్గించుకోవచ్చండి. ఇదైతే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి 1:1 రేషియోలో. అండ్ ఇలా ఒక్కసారి మనం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనకి పంచదారతో వచ్చే పాకంతో కూడా మనకి రవ్వ అనేది కుక్ అవుతుంది మళ్ళీ. సో వాటర్ వచ్చే చూసారా, ఇలా మనం ఒక్కసారి మిక్స్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని సిమ్లో కుక్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు మనం మూత తీసుకుని ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనకి ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, మనకి ఈ రవ్వ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక్కసారి దీన్ని ఇలా మిక్స్ చేసుకుని చల్లారనివ్వాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి మనకి ఇది చల్లారిన తర్వాత ఇలా చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఒక్కసారి మనం ఈ మిక్చర్ని ఒక్కసారి మిక్స్ చేద్దాం. అండ్ ఇలా చేతికి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం లడ్డూలాగా వీటిని ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది ఇన్స్టెంట్గా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. సేమ్ మనకి చూడడానికి కూడా మోతీచూర్ లడ్డూలానే కనిపిస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు పైన కొద్దిగా కాజుతో గార్నిష్ చేసుకుంటే మన బన్సీ రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదండి, చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ఏదైనా ఫెస్టివల్స్కి అలాగే శ్రావణ మాసం వస్తుంది కదా, వ్రతం చేసుకున్నప్పుడు కూడా మీరు అమ్మవారికి ఇలా నైవేద్యంగా కూడా సమర్పించవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.